హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలతో పాటు లెక్చరర్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 యూనివర్సిటీలలో 64 నోటిఫికేషన్స్ ద్వారా 1523 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి వీటికి దరఖాస్తు చేయాలి అంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చాలా మంది అభ్యర్థులకు సందేహాలు ఉన్నాయి. చాలా మంది అభ్యర్థులైతే మరి కేవలం పీజీ మాత్రమే అయిపోయింది, మాది పీజీ మాత్రమే అయింది, నెట్ సెట్ తర్వాత పిహెచ్డి లేవు, మేము మరి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయవచ్చా అనే సందేహం చాలా మంది అభ్యర్థులకు ఉంది. మరి ఇందులో మొత్తం 4 రకాల పోస్టులు ఉన్నాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే లెక్చరర్ పోస్టులు అనేవి ఉన్నాయి. వీటిలో మొదటి 3 పోస్టులు అంటే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఈ 3 పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కంపల్సరీగా పీజీతో పాటు నెట్ గాని, సెట్ గాని, పిహెచ్డి గాని అయిపోయి ఉండాలి. ఇవి ఉంటేనే మీరు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. అలా కాకుండా ఆర్జియుకేటి అంటే ఈ 19 యూనివర్సిటీల్లో మనకు ఆర్జియుకేటి యూనివర్సిటీ అనేది కూడా ఉంది. ఆర్జియుకేటి అనే దాంట్లో మొత్తం 311 పోస్టులు భర్తీ చేస్తుంటే అందులో 208 రెగ్యులర్ పోస్టులు, 103 బ్యాక్లాగ్ పోస్టులు అన్ని కలిపి 311 పోస్టులను ఆర్జియుకేటీలో భర్తీ చేస్తున్నారు. కేవలం ఈ ఆర్జియుకేటి అనే యూనివర్సిటీలో మాత్రమే మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులతో పాటు లెక్చరర్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని యూనివర్సిటీల్లో కూడా లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. మరి వాటిని మీరు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ నోటిఫికేషన్స్ ఓపెన్ చేసి అందులో చూడవచ్చు. ముఖ్యంగా ఆర్జియుకేటీలో అయితే మనకు లెక్చరర్ పోస్టులు అనేవి కూడా ఉన్నాయి. ఈ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేయాలి అంటే ఎవరైతే పీజీ అంటే అది ఎంఎస్సి కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంఏ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే లెక్చరర్ పోస్ట్ సాధించాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ లో పీజీ అనేది 55% మార్కులతో పూర్తి చేసి ఉంటే మీరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. మరి ఈ వీడియోలో మనం ఆర్జియుకేటి లెక్చరర్ పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. చాలా మంది అభ్యర్థులు ఈ సమాచారాన్ని అడుగుతూ ఉన్నారు. మీరు ఏ సమాచారం అంటే ఈ 1523 పోస్టులకు సంబంధించి ఎటువంటి సమాచారం చూడాలనుకున్నా మీరు ఏపీ యూనివర్సిటీస్ recruitment.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. మరి ఈ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు ఆర్జియుకేటి అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, మనం IIITs అంటూ ఉంటాం, అటువంటి ఆర్జియుకేటికి సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ప్రెస్ నోటిఫికేషన్స్, డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ అంటూ కనిపిస్తున్నాయి. వీటిలో కూడా మనకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే రెగ్యులర్ వేకెన్సీస్ అనేవి కూడా ఉన్నాయి. వీటిలో మనం అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ అండ్ ప్రొఫెసర్స్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మరి ప్రస్తుతం మనం పీజీ క్వాలిఫికేషన్ తో ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలి అనే సమాచారాన్ని ఈ వీడియోలో చూస్తున్నాం. కాబట్టి మనం ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి కాకుండా కేవలం లెక్చరర్ పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటగా మీరు మొత్తం ఈ ఆర్జియుకేటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది తెలుసుకోవాలంటే ఇక్కడ వేకెన్సీ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ వేకెన్సీ రిపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు టోటల్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆర్జియుకేటీలో, అవి కూడా ఏ కేటగిరీకి ఉన్నాయి అనే సమాచారం మనకి ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే మొత్తం మనకు 35 రకాల పోస్టులు అనేవి ఇందులో ఉన్నాయి ఆర్జియుకేటీలో. ఇందులో మనం చూస్తూ ఉన్నాం అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్, అలాగే ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఉన్నాయి. ఇందులో మనం చూసుకోవాల్సినది లెక్చరర్ అనే దానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 10th లో లెక్చరర్ అని ఉంది. దాంతో పాటు సబ్జెక్ట్ డిపార్ట్మెంట్ కూడా మెన్షన్ చేశారు. డిపార్ట్మెంట్ మ్యాథమెటిక్స్, సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. మరి ఈ పోస్టులు దేనికి ఉన్నాయి అనేది ఇక్కడ చూస్తే రెగ్యులర్ లో ఓపెన్ కు 8, బీసీఏకి 2, బీసీబీకి
2, తర్వాత BCDకి 2, BCEకి 1, SC గ్రూప్ 2కు 1, SC గ్రూప్ 3కి 2, STకి 2, EWSకి 2. ఈ విధంగా ఉన్నాయన్నమాట. మరి ఈ మ్యాథమెటిక్స్ లెక్చరర్ పోస్ట్ కు దరఖాస్తు చేయాలంటే మ్యాథ్స్ MSc మ్యాథమెటిక్స్ అది కూడా 55% పైన ఉంటే వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే పీజీ చేశారో ఆ పీజీకి సంబంధించిన పోస్టును చూసుకొని దానికి ఎదురుగా లెక్చరర్ అని ఉండి మీ కేటగిరీకి ఇక్కడ ఖాళీలు ఉంటే లేదా ఓపెన్ లో అయినా మీకు ఖాళీలు అనేవి ఉంటే మీరు ఈ పోస్టులకు కేవలం పీజీ అర్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా మొదటగా వేకెన్సీ రిపోర్ట్ చెక్ చేసుకోండి. వేకెన్సీ రిపోర్ట్ లో ఖాళీలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక వేకెన్సీ రిపోర్ట్ అనేది మనం చెక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒకసారి క్వాలిఫికేషన్స్ ని నోటిఫికేషన్ లో కూడా చూద్దాం. ఇక్కడ మనం ప్రెస్ నోటిఫికేషన్ కాకుండా ఇక్కడ లెక్చరర్స్ రెగ్యులర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేస్తే మనకు టోటల్ గా మనకు నోటిఫికేషన్ మొత్తం ఈ విధంగా ఓపెన్ అవుతుంది. RGUKTకి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. RGUKT రెగ్యులర్ పొజిషన్స్ కు సంబంధించి మొత్తం మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వాటితో పాటు లెక్చరర్స్ కు సంబంధించిన పోస్టులు ఇవన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. మనం లెక్చరర్స్ కు సంబంధించి చూడాలి అనుకుంటే లెక్చరర్స్ కు సంబంధించి ఓపెన్ చేసాం. మనం RGUKTకి సంబంధించి లెక్చరర్ పోస్టులు ఇక్కడ మనకు రెగ్యులర్ లెక్చరర్ పోస్టులు అనేది ఉంది కదా, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ చేసాం. మరి ఇందులో లెక్చరర్ పోస్టులు అయితే మొత్తం 104 ఉన్నాయి. వాటిలో 42 OCకి, BCAకి 8, BCBకి 10, BCCకి 1, BCDకి 7, BCEకి 4, SC గ్రూప్ 1కు 2, గ్రూప్ 2కు 6, గ్రూప్ 3కి 8, STకి 6, EWSకి 10, మొత్తం 104 పోస్టులు అనేవి RGUKTలో ఉన్నాయి. వీటిలో సబ్జెక్ట్ వారీగా చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. బయాలజీకి 4 ఉన్నాయి, కెమిస్ట్రీకి 16, డాన్స్ 2, ఇంగ్లీష్ 16, ఫైన్ ఆర్ట్స్ 2, IT 12, లైబ్రరీ 1, మ్యాథమెటిక్స్ 22, మ్యూజిక్ 1, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2, ఫిజిక్స్ 16, తెలుగు 8, యోగా 2. ఈ విధంగా ఉన్నాయి. మరలా ఇక్కడ స్ప్లిట్ కూడా చూస్తూ ఉన్నాం. మరి బయాలజీలో 4 అన్నాం, అవి ఓసీకి 2, SC గ్రూప్ 1కి 1, BCAకి 1. ఈ విధంగా స్ప్లిట్ అప్ కూడా చూస్తూ ఉన్నాం అనమాట. ఈ విధంగా మీరు మొదటగా ఇక్కడ టూకీగా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ మ్యాథమెటిక్స్ 22 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి గ్రూప్ కి ఉన్నాయి. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు అక్కడ ఒకవేళ వేకెన్సీ ఉందనుకుంటే దానికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు RGUKTలో లెక్చరర్ పోస్ట్ కు సెలెక్ట్ అయితే మీ బేసిక్ అనేది 57,100 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఆల్మోస్ట్ మనకు జూనియర్ లెక్చరర్స్ వీళ్ళకి సంబంధించినటువంటి స్కేల్ అనమాట. అది ప్రొఫెసర్ ఇవన్నీ అయితే మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. లెక్చరర్ పోస్ట్ అనేది వాటికంటే తక్కువ కాబట్టి మరి ఇక్కడ పే స్కేల్ ని మనం 57,100 నుంచి స్టార్ట్ అవ్వడాన్ని చూస్తూ ఉన్నాం. అంటే ఈ పోస్ట్ కు సెలెక్ట్ అయితే మొదటి బేసిక్ 57,100 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి గమనిస్తే ఇక్కడ బయాలజీ చూస్తున్నాం, 4 పోస్టులు ఉన్నాయి. వీటికి పీజీ అనేది ఉండాలి. పీజీ అనేది ఇక్కడ చూడండి మినిమం 50% అన్నాడు. మరి 50% మార్క్స్ తో పీజీ అనేది అయిపోయినటువంటి వారు ఈ బయాలజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కెమిస్ట్రీకి కూడా 50%, డాన్స్ 50%, అంటే ఆల్మోస్ట్ పీజీ విత్ 50% ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి అయితే 55% అన్నాడు. పీజీ మరి లెక్చరర్ పోస్టు కేవలం 50% ఉంటేనే 50% పీజీ మార్కులతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్ని పోస్టులకు సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మీకు దేనికి అప్లై చేయాలనుకున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకోండి. పీజీ విత్ 50% ఉంటే లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్స్ అనేవి మే 18 నుంచి జూన్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత హార్డ్ కాపీస్ ని కూడా మీరు పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ లెక్చరర్ పోస్టులకు అన్రిజర్వ్డ్ BC EWS వారికి అయితే 2,500, SC ST PBD వారికి అయితే 2,000 రూపాయలు ఫీజుగా ఇచ్చారు. ఓవర్సీస్ వాళ్ళకి మరి డాలర్స్ లో ఫీజు అనేది ఉంటుంది, 50 USD డాలర్స్. ఈ విధంగా టోటల్ గా మనకు ఉన్నాయి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఈ నోటిఫికేషన్ మొత్తం రెఫర్ చేస్తే దానికి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ లో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో ఈ వివరాలన్నీ కూడా మీరు క్లియర్ కట్ గా చూసుకున్న తర్వాత మీరు మరి వీటికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం నెట్, సెట్, PhD ఉన్న వాళ్ళే కాకుండా లేని వాళ్ళైతే ఈ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పీజీ మాత్రమే
అది కూడా 50% మార్కులతో పాస్ అయి ఉన్నట్టయితే మీరు ఈ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేవారు హార్డ్ కాపీ పంపించడం మర్చిపోవద్దండి. ఇది మరి యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026-27లో లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఇంకా ఏవైనా దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వాటికి కామెంట్ రూపంలో సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అంటే వారితో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.